చెంగయ్య గారి చావులో ఏ మర్మము లేదు. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు గాయత్రి. కాదు ప్రియా, చెంగయ్య గారి డెత్ న్యాచురల్ డెత్ కాదు. నా లో మనసు చెప్తోంది సంథింగ్ ఇస్ రాంగ్. ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ రావడానికి రీజన్ తెలుసుకోవడానికి ఆయన బాడీలోంచి బ్లడ్ శాంపిల్ తీసి ప్రైవేట్ ల్యాబ్ లో ఇచ్చి డ్రగ్ ఓవర్ డోస్ టెస్ట్ తీయమన్నాను. మామూలుగా చనిపోయిన వారి ఒంట్లోంచి శాంపిల్స్ తీస్తే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, షుగర్ తక్కువగా ఉంటుంది. ఇవి యూజువల్ వాల్యూసే. చెంగయ్య గారి బ్లడ్ శాంపిల్స్ కూడా అలాగే ఉన్నాయి. అయినా నా డౌట్ క్లియర్ అవ్వట్లేదు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి. నువ్వు పర్సనల్ గా తీసిన టెస్ట్ క్లియర్ గా ఉంది. ఇంకా ఎందుకు అనుమానిస్తున్నావు? గాయత్రి, ఆయనది న్యాచురల్ డెత్ తో లేదా హత్య చేయబడ్డారు. ఏదైనా వీటిని వదిలేసి నువ్వు నీ పని చూడు. అందులో ఎన్నో రాజకీయాలుంటాయి, అవన్నీ నీకు అనవసరం. మంచో చెడో ఈ సిఐడి పనులన్నీ వదిలేసి నీ కూతురుతో ఎక్కడికైనా టూర్కు వెళ్ళరా. చెంగయ్య గారు చంపబడిన విషయాన్ని ఆయన ఎలా ఓకే, ఆయన చనిపోయిన విషయాన్ని నీలా జస్ట్ లైక్ దట్ నేను వదిలేలేకపోతున్నాను. ఇన్ఫాక్ట్ ఆయన పేషెంట్, నేను ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. అంతేకాకుండా మా మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆయన లేరంటే మా నాన్నని కోల్పోయినట్టు చాలా బాధగా ఉంది. గాయత్రి, కామ్ డౌన్. దట్ ఇస్ హిస్ ఫేట్. విధిని కాదని మనం ఏం చేయగలం చెప్పు? చేశాక చెప్తాను. ఇంజెక్షన్ వేయడం వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక దీన్ని వదలకండి. వాట్? ఎస్ సార్, మీ నాన్నది న్యాచురల్ డెత్ కాదని ష్యూర్గా తెలుసు. మీ నాన్నగారిని మిస్టర్ కాళిదాసే చంపుంటారని నాకు అనిపిస్తుంది. సారీ గాయత్రి, కాళిదాస్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు. 33 సంవత్సరాలుగా మా నాన్న వెనక నీడలా ఉండేవారు. నాన్న కోసం ప్రాణాలు ఇస్తారే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు. నాన్న తర్వాత పార్టీని నడిపించేది కాళిదాస్ అంకులే. నన్ను నాయకుడిని చేసి నా రూపంలో నాన్నను చూసుకుంటున్నారు. ఆయన్ని నువ్వు అనుమానించవచ్చు, కానీ నేను అనుమానించలేను. ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తే నమ్ముతారా? బాబు, క్యాండిడేట్ లిస్ట్ ని అనౌన్స్ చేయాలి. పార్టీ ఆఫీస్కి వెళ్దామా? See you, గాయత్రి. డాక్టర్, క్రీడల్లో 2 రకాలున్నాయి. ఒకటి వీర క్రీడ, ఇంకొకటి విష క్రీడ. నువ్వు ఇప్పుడు విష క్రీడ ఆడడం మొదలు పెట్టావు. చాలా ప్రమాదకరం. ఎవరికి ప్రమాదమో చూద్దాం. సిస్టర్, ఎందుకు లాక్ చేసింది? తెలీదు డాక్టర్. ఎండి సరే లాక్ చేయమన్నారు. ఎండియా? అవును డాక్టర్. కాళిదాస్ సార్ ప్రమీల మేడం వచ్చి ఐసీయూని లాక్ చేసి కేని ఎండి సార్ కి తీసుకెళ్లి ఇచ్చేశారు. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్. ప్రమీలానా? అనగారు బాబు, 175 నియోజకవర్గాల క్యాండిడేట్ల పేర్ల లిస్టు ఈ ఫైల్లో ఉంది.
ఆర్కే నగర్ నియోజకవర్గంలోనూ నూజివీడులోనూ మీరు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల పట్టికలో మీరు మొదటి సంతకం పెట్టాలి. ఆ, నా నియోజకవర్గానికి మీరు కనీసం 5 రోజులైనా ప్రచారానికి రావాలి. ఏమా నీ ఒక్క నియోజకవర్గానికి 5 రోజులు వస్తే మిగతా వాళ్ళకి చేయి మాత్రం చూపిస్తే చాలా. అవును, కాళిదాస్ అంకుల్ ఎక్కడ? ఇక్కడున్నారా? అలాగే ఏంట్రా గోకుతున్నావు? అక్కడ మిమ్మల్ని ఏకుతున్నారు. రాముబాబు పిలుస్తున్నారనా? ఆ, చాలాసేపు నుంచి కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారు అంకుల్? ఇంటి నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చింది బాబు, అందుకే వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత మీతో విడిగా మాట్లాడాలి. ఏ విషయంగా బాబు? మా నాన్న విషయంగా. ఆ, అలాగే బాబు. నీ కూతురు నీకు క్షేమంగా కావాలంటే పార్కింగ్ లో ఆగున్న TN07BL4539 కారులో వచ్చి కూర్చో. ఎవరికైనా ఫోన్ చేసి నీ కూతురి చావుకి నువ్వే కారణమవు. Where is the microchip? I want that microchip. నాకు ఏ చిప్ గురించి తెలీదు. నా కూతురు నాకు కావాలి. I want the chip, I want the chip, I want the chip, I want the chip, I want the chip. నువ్వెవరు సైకోవా? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చెప్పు, నా కూతురు ఎక్కడ? నాకు తెలియాలి. అన్నగారు రూమ్ లో స్పై కెమెరా పెట్టావు కదా, అందులో ఉన్న మైక్రో చిప్ ఎక్కడ?
పైకి వెళ్ళి చూద్దాం రండ్రా. రేయ్ అటు చూడు. సుజయ్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది విను ప్లీజ్. వెళ్ళిపో, వెళ్ళు. ప్లీజ్ మా అమ్మ మాట వింటావు కదా, ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. என்கிட்ட ஒன்றும் இல்லை, எங்க எதுக்கு வந்த? ஓ நான் பாத்துக்கிறேன். ஏ பொண்ணுங்களா இல்லைங்க, என்ன డబ్బు డబ్బు ఎక్కడ? డబ్బు మచ్చాன் கொடுப்பானா என்ன? ஆட்டுக்கிட்டே போறீங்க. டப்பா டப் இல்ல டிராப் பண்ண சொல்லி கேட்டதுக்கு ஒத்துக்கிட்டு தானே கூட்டிட்டு வந்த. அது குடிச்சப்போ. இப்ப மரியாதையா டబ్బு கொடுத்துட்டு போங்க. ఏంటా ఎంగిలి ఇప్పుడు పోటు పడుతుర? ఇప్పుడు ఉనకు ఎన్న వేణం? అసలే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని ఫీల్ అవుతూ ఉంటే ఈ పోరంబోకొకడు డబ్బులు లేవన్నా ఇవ్వమని దొబ్బుతున్నాడు. తెలుగమ్మాయ నువ్వు బావ కూడా తెలుగనే. పోరం పోకంటావా? కొట్టనంటే వాచిపోతే 40 కిలోమీటర్లు నాజుగా వచ్చారుగా. మర్యాదగా తల 100 రూపాయలు ఇచ్చిపోండి. నీకు మాత్రం 200. మరే ఈయన గారు మనల్ని ఆడి కారులో హాయిగా ఏసీ వేసి తీసుకొచ్చి దించారు. ఊరోళ్ల కారు తోలే వాడికి ఏ నోరబ్బా. చింతామణి దీని ఒకసారి పట్టుకో. ఏంటి ఆడి కారా? నీ మొహానికి కారే ఎక్కువే. ఒకరోజు ఇదే రోడ్ లో సొంతంగా కారు కొనుక్కుని వేసేసుకుని మాస్గా నడపలేదు. నడుపుతాను, అదంతా తర్వాత. ముందు డబ్బులు ఇవ్వండి, దానికి ముందు ఈ బీర్ బాటిల్ ఇవ్వ. చేతిలో ఎంత ఉంటే అంత వాడు మొహాన్న విసిరేయండి. ఏ బ్రాసేదోని ఏరుకుని పోని. ఏంటి పాన్స్ పౌడరా? వాసన అద్దురుతోంది. పోండే పోండే, చిన్న పిల్లని చేసి మోసం చేద్దాం అనుకున్నారా? నేను కళ్ళేప నీళ్ళలో దొరికితేనే కడిగి తీసుకుంటాను, కిందేసి రేస్తే వదులుతానా?